హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల బ్యాంక్ ఖాతాలలో రేపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తూ అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు దాదాపు మనకి 30 జిల్లాలలో రేపు డబ్బులను పంపిణీ చేసేందుకు 3,000 కోట్ల రూపాయల డబ్బులను సిద్ధం చేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేయడానికి కీలకమైన బడ్జెట్ రూపంలో డబ్బులను అయితే విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేపు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు జమ చేస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం పిఎం సమానిధి 21వ విడత కింద ఆ పిఎం కిసాన్ డబ్బులను ఎకరానికి మనకి ఏదైతే 21వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ 3 విడతల్లో ఏడాదికి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు పిఎం కిసాన్ 21వ విడత కింద ఈ 2,000 రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు. ఇక దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు పంట నష్టం జరిగిందో అకాల వానల కారణంగాను, అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలతో వల్ల మనకి ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద ఈ క్రాప్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారికి 10,000 రూపాయల డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఈ పంట నష్ట పరిహారం డబ్బులు ఎప్పటి నుంచి ఎలా జమ చేస్తారో, డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక రేపు ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే పిఎం కిసాన్ సంబంధించినటువంటి 21వ విడత కింద 2,000 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో రైతన్నల బ్యాంక్ ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, ఇక ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 2 విడతల డబ్బులు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో వానాకాలం డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఆ రైతు భరోసా డబ్బులు ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి ఆఖరు నుంచి నవంబర్ నెల మొదటి వారం నుంచి డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఇటు పిఎం కిసాన్ 21వ విడత కింద కూడా 2,000 రూపాయలు మనకి కూడా ఈ నెల చివరి ఆఖరుల నుంచి నవంబర్ నెల మొదటి వారం నుంచి అయితే ఈ డబ్బులను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక దాదాపు 10 రోజులలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక 10 రోజుల ముందే మీకు ఈ వీడియోలో ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా పంపిణీ అయిపోయే డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పనిసరిగా చేయించుకొని రెడీగా అయితే ఉండండి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.